చెప్పండి అమ్మాయి, ఎక్కడ నుండి వచ్చారు? మరి వరంగల్ పాలకుర్తి, దేవుని పాలకుర్తి. అక్కడ దర్శనానికి వచ్చారు? దేవుని దర్శనానికి వచ్చినాం మొన్న. అన్నయ్య మాకు చుట్టూ బస్సులు అన్నారు, కేసీఆర్ మీటింగ్ అన్నారు. సరే అని వచ్చినాం, దేవుని దర్శనం చేసుకున్నాం. ఇవాళ పోతామని 3 గంటలకు వచ్చినాం. ఇంతవరకు బస్సు లేదు, మాకు అన్నం లేదు, పెద్ద మనుషులు మూడింటి నుంచి ఇంతవరకు కరీంనగర్ లేదు, వరంగల్ లేదు, బస్సు అనుకోవడం లేదు. మొత్తం జీతాలు ఇక్కడికనే పోతాను. 10-20 బస్సులు అన్న హైదరాబాద్ మేము ఎట్లా పోవాలి? మరి ఇలా బస్సు వస్తే గవర్నమెంట్ ఏం పట్టించుకోవాలి? మేము మాకు గతులు ఎట్లా, మా పరిస్థితులు ఎట్లా? ఇప్పుడు ఏం కావాలి మా బతుకులు? మాకు ఏం పెడతారు? ఎక్కడ తినాలి, ఏడ ఉండాలి? గవర్నమెంట్ కొద్దినైనా పట్టించుకుంటలేదు. వాళ్ళు పోటీలు పెట్టుకొని అందరు మొత్తం ఆడలో మోగాలో అన్ని జుట్లు మీడేసి అందరి జీవితాల ఆదాయం చేసి మారుకుంటాను గవర్నమెంట్. ఇప్పుడు డ్రైవర్లు, కండక్టర్లు ఆల్రెడీ నెల రోజుల క్రితమే గవర్నమెంట్ కి చెప్పిర్రు, మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా సమ్మె చేస్తామని. గవర్నమెంట్ స్పందించలేదు. మరి గవర్నమెంట్ స్పందించలేదు అని అంటే వాళ్ళు అట్లా చెప్తాను, వీళ్ళు ఇటు చెప్తారు. మన నడు లోకం అట్లా ఆగమైపోవాలా? మీకే ఇబ్బంది అవుతుంది. అదే అంటాను, మేము ఆగమైపోవాలి. అసలు ఈ లోకానికే లేదు బుద్ధి. ఎవరు చెప్తే వాళ్ళ మాట పట్టుకొని నిలబడితే అట్లా వేసి ఇప్పుడు పన్నీళ్ళు ఇస్తాను. ఆడలు మూగలు జుట్లు వాళ్ళు బీక్కుంటా. ఒక్కరికైనా మనకే మెరలేదు, మనకే మెరలేదు. వాళ్ళని వాళ్ళు బుగరి వేసి వాళ్ళని ఎక్కించి వాళ్ళు మంచిగా సంపాదించుకొని గడవని ఉంటాను. నేను మొత్తం భూదేవరం మన్ను ముక్కుతాను ఒక్కరికన్నా. ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి ఏమంటారు అంటే డబ్బులు లేవంటారు. మరి ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? ఫ్రీ బస్సు కాకపోతే ఆలోకోటకు అక్కడికి కరీంనగర్ ఉన్నదానికి 50 ఉన్న కాడ 30 పెట్టాలి, కాబట్టి 40 పెట్టాలి. అందరికి ఆడలకు మొగలు చేసి చేయనుండే, రైతు బంధులు ఎత్తే అందరికి వేయనుండే, సగం అయ్యారా? ఈ మొత్తం ఫ్రీ బస్సు పెట్టాను ఎవరన్నారు? ఏళ్ళు పెట్టమన్నారు. ఇప్పుడు ఆడలకు పెత్తనం ఇస్తే ఆడలా, నేను ఆడదాన్ని ఆడలకు పెత్తనం ఇస్తే మోహన్ ఆడకుండా పిల్లలు ఇచ్చి పెట్టే